అటుకుల లడ్డు చేస్తున్నాను, చూద్దురు రండి. ఇలా బెల్లం పాకం తీసుకొని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మనం లడ్డు చేసుకునేటప్పటికి చల్లారుతుంది అన్నమాట. తర్వాత అటుకుల్ని ఇలా అటు ఇటు అనుకుంటూ దోరగా వేయించుకోవాలి. అంటే పట్టుకోగానే ఇరిగేలా ఉండాలన్నమాట. అప్పుడైతే పొడవడానికి బాగుంటుంది. తర్వాత దాన్ని మిక్సీలో వేసుకోండి. కొంచెం వేడి చూసి వేసుకోండి, వేడిగా వేసుకుంటే మిక్సీ కాలిపోద్ది. వేయించుకొని బాగా గ్రైండ్ చేసుకొని పొడుము అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి పొడుము. కొంచెం మురం కింద అంటే బాగోదన్నమాట, ఉండలో అవ్వవు. తర్వాత పల్లెల్లో వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఆ బెల్లం పాకం వేసుకుంటూ బాగా కలుపుకోండి. నాకు కొంచెం ఇంకా గోరువెచ్చగా ఉంది, వేడిగా ఉందని ఇలా కలుపుతున్నాను. బెల్లం పాకం అడ్జస్ట్ వేసుకొని కలుపుకోండి. మీలో ఎవరికైనా నెయ్యి ఇష్టం అయితే నెయ్యి కూడా వేసుకోండి. మన బాడీకి నెయ్యి పడదు, ఆ స్మెల్లే పడదన్నమాట. అందుకని మేము నెయ్యి వాడట్లేదు. ఇలా ఉండలు చేసుకోవడానికి సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని బెల్లం పాకంతో ఉండలు చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఉండలు చేసుకొని తర్వాత శుభ్రంగా ఏ బాక్స్లోనైనా ఉంచుకోండి, బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. మీరు ఉండలు చేసుకొని అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి పెట్టండి.